హలో అండి, వెల్కమ్ టు ఎస్జే థాట్స్. ఈరోజు మనం ఉల్లగడ్డ కర్రీ చేసుకోబోతున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోకి, నార్మల్ రైస్లోకి, మసాలా రైస్ మనం ఆల్రెడీ మన ఛానల్లో పెట్టున్నాము. వాటిలోకంతా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఉల్లగడ్డ అనేది ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 టమోటాలు, 2 ఎర్రగడ్డలు ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలండి. ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాం. ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకొని అందులోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయ వేసుకోవాలండి. ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. టమోటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని బాగా వేయించుకొని మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డ ముక్కలు అనేవి దీంట్లోకి వేసుకోవాలండి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం మిరప్పొడి, అలాగే కొంచెం ధనియాల పొడి అనేది వేసుకోవాలండి. అలాగే గరం మసాలా పొడి వేసుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ పోసుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించామంటే ఆ ఉల్లగడ్డ ముక్కలన్నీ మంచిగా ఉడుకుతాయండి. దీంతో కొంచెం నిమ్మరసం పిండుకొని కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే పైన సరిపోతుందండి. చాలా ఫాస్ట్గా, చాలా టేస్టీగా చేసుకునే రెసిపీ. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మర్చిపోరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.